హైదరాబాద్ ఎగ్జిబిషన్స్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న పార్టీ ముఖ్య నేతల సమావేశ ఏర్పాట్లను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పరిశీలించారు. రేపు రాష్ట్రంలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ పర్యటించనున్నారు. ఈ మేరకు వేదిక, సీటింగ్, భద్రత, వీఐపీ ప్రోటోకాల్ ఏర్పాట్లపై రామచంద్రరావు సమీక్షించారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యే నేపథ్యంలో లాజిస్టిక్ ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించాలని పార్టీ నాయకులను ఆదేశించారు. भारतीय जनता पार्टी జాతీయ అధ్యక్షుడు తెలంగాణకు 3 రోజు పర్యటనలు వస్తున్నారు. 28 హైదరాబాద్లో వారు దిగిన తర్వాత శంషాబాద్లో అక్కడ ఉన్నటువంటి ఒక రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో 9 జిల్లాల ఒక వర్చువల్ ఇనాగ్రేషన్ ఉంటుంది. రంగారెడ్డి జిల్లా కూడా అక్కడ ఇనాగ్రేషన్ జరుగుతుంది. తదనంతరం ఇదే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఈ 3 కార్పొరేషన్ల బూత్ లెవెల్ ప్రెసిడెంట్స్, అదేవిధంగా ఈ మధ్య ఎస్ఐఆర్లో పాల్గొంటుండే బూత్ లెవెల్ ఏజెంట్స్ BLA2, వారితో పాటు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, అదేవిధంగా సిటీలో ఉన్నటువంటి ఒక నాయకులు అందరూ కూడా ఈ సమావేశానికి వస్తారు. దాదాపు 15,000 మంది కార్యకర్తలతో మొట్టమొదటిసారిగా నితిన్ నవీన్ గారు హైదరాబాద్ రావడము, గతంలో వచ్చారు, ఎయిర్పోర్ట్ నుంచి మహబూబ్నగర్ వెళ్ళారు, ఈసారి మొట్టమొదటిగా హైదరాబాద్ రావడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈరోజు ఇక్కడ మేము ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాము. మా ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ అభయ్ పాటిల్ గారు, మరి బెల్గాం ఎమ్మెల్యే 4 సార్లు గెలిచారు, వారు మన తెలంగాణ ఇన్ఛార్జ్, వారు కూడా పర్యవేక్షిస్తూ వచ్చారు. రేఖా శర్మ గారు మాజీ ఉమెన్ కమిషన్, నేషనల్ ఉమెన్స్ కమిషన్ చైర్మన్, ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలు, మరి వారు కూడా ఇక్కడ